లోకంలో ఒక వింత జరుగుతుంటుంది. నిన్నటిదాకా నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగించిన మనుషులే ఈరోజు నిన్ను వీధిలోకి లాగివేళ్లతో చూపిస్తూ హేళన చేస్తుంటారు. నువ్వు మారావా అంటే లేదు. నీ పద్ధతి మారిందా అంటే అదీ లేదు. మరి మార్పు ఎక్కడొచ్చింది? నీమీద వాళ్లకున్న అవసరంలో మార్పు వచ్చింది. మనం మంచివాళ్లమా చెడ్డవాళ్లమా అన్నది ఈ సమాజానికి ఎప్పుడూ అనవసరం. వాస్తవానికి వాళ్లకు కావాల్సింది ఒక మనిషి కాదు, వాళ్ల పనిని పూర్తిచేసే ఒక సాధనం మాత్రమే. ఆ సాధనం పనిచేస్తున్నంతకాలం నువ్వు గొప్పవాడివి, ఆ సాధనం వల్ల వాళ్లకు లాభం ఉన్నంతకాలం నువ్వు దేవుడివి. కాని ఒక్కసారి ఆ అవసరం తీరిందా నువ్వెవరో కూడా వాళ్లకు గుర్తుండదు. ఇంకా చెప్పాలంటే నువ్వు వాళ్ల కళ్లకు ఒక అపరాధివిలా కనిపిస్తావు. మనం పుట్టిందగ్గరనుంచి ఒక సర్టిఫికేట్ కోసం పాకులాడుతుంటాం. పక్కింటి వాళ్ళేమనుకుంటారు, ఆఫీసులో ఏమంటారు, చుట్టాల దృష్టిలో మనం మంచిగా ఉన్నామా? ఈ మంచివాడు అనే ముద్ర కోసం మనం మన ఇష్టాలను చంపుకుంటాం, మన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెడతాము. కాని మనం మర్చిపోతున్న ఒక చేదు నిజమేంటంటే, ఈ ముద్రలు వేసేవాడు తన స్వార్థాన్ని బట్టే రంగులు మారుస్తుంటాడు. నీ దగ్గర డబ్బు ఉండి వాడడిగిందిస్తున్నంతకాలం నువ్వు దానవీర సూరకర్ణుడివి. అదే డబ్బు అయిపోయాక వాడడిగినప్పుడు లేదనంటే నింతకంటే పరమలోభిలోకంలో ఇంకెవ్వరూ ఉండరు. ఇక్కడ నీ గుణం మారలేదు, వాడికి అందే ఫలితం మారింది. ఫలితం మారగానే మనిషి రంగు మార్చేయడం ఈ సమాజానికి వెనతో పెట్టిన విద్య. ఒక్కసారి గమనించండి, మనం ఎవరికోసం మనల్ని మనం మార్చుకుంటున్నాము? మన గురించి కనీసం 10 నిమిషాలు కూడా లోతుగా ఆలోచించని వ్యక్తుల అభిప్రాయాల కోసమా? సమాజం అనేది ఒక ఆకలి ఉన్న మృగం లాంటిది. దానికి కావాల్సింది దొరికినంతసేపు అది నీతో స్నేహంగా ఉంటుంది. అది తన ఆకలిని తీర్చుకోవడానికి నిన్ను ఎంతకైనా పొగుడుతుంది. నువ్వు గొప్పవాడివి అంటుంది, నీ అంతటి వ్యక్తి లేడంటుంది. ఆ మాటలకు మనం మురిసిపోయి ఇంకా ఏదో చేసేయాలని తాపత్రయపడతాం. కాని ఆ ఆకలి తీరగానే ఆ మృగానికి నువ్వు ఒక అడ్డంకిలా కనిపిస్తావు. అప్పుడు నిన్ను చెడ్డవాణ్ణి చేయడానికి అది 100 కారణాలు వెతుకుతుంది. నీలో లేని లోపాలను సృష్టిస్తుంది. నీ గతాన్ని తవ్వుతుంది. ఎందుకంటే నిన్ను వదిలించుకోవడానికి దానికొక నెపం కావాలి. ఆ నెపమే నువ్వు చెడ్డవాడివి అనే ముద్ర. ఇక్కడ ఒక మానసిక సంఘర్షణ మొదలవుతుంది. మన గురించి మనకు తెలుసు, మనం ఎవరికీ కీడు చెయ్యలేదని మన మనస్సాక్షికి తెలుసు. కాని లోకం అనే మాటలు మనల్ని దహించివేస్తాయి. నేను ఇంత మంచి చేసినా వీళ్లు ఇలా అంటున్నారేంటి అని మనం కుంగిపోతాము. ఇక్కడే మనం ఒక భ్రమలో పడిపోతున్నాము. అవతలివాడు నిన్ను మంచివాడన్నాడంటే అది నీ గొప్పతనం అని నువ్వు నమ్ముతున్నావు. కాని నిజానికి అది వాడి అవసరానికి నువ్వు పడుతున్న కష్టం అని నువ్వు గుర్తించలేకపోతున్నావు. వాడు నిన్ను చెడ్డవాడు అంటున్నాడంటే నువ్వు చెడ్డవాడివి అయిపోయావని కాదు, వాడి స్వార్థానికి నువ్వు అడ్డుగా నిలబడ్డావని అర్థం. ఇక్కడ విజయం నీదే, ఎందుకంటే నువ్వు వాడి బానిసత్వం నుంచి బయటపడ్డావు. కాని ఆ విజయాన్ని మనం అవమానంగా భావించి తలదించుకుంటాము. నిజానికి సమాజం ఇచ్చే ఈ మంచి చెడుల నిర్వచనాలు చాలా చౌకైనవి. అవి గాలిని బట్టి మారే దిక్సూచిలాంటివి. ఒకప్పుడు గొప్పగా కీర్తించబడిన యుద్ధవీరులు కాలం మారాక హంతకులుగా ముద్రవేయబడ్డారు. ఒకప్పుడు తిరుగుబాటుదారులుగా పిలువబడిన వాళ్లు అవసరం వచ్చాక దేశభక్తులయ్యారు. చరిత్రలోనే ఇన్ని మార్పులున్నప్పుడు సామాన్య మనిషిగా నీపై వేసే ముద్రలు ఎంతకాలం నిలుస్తాయి? ఎవరో నిన్ను మంచివాడు అంటే నువ్వు ఆకాశానికి ఎగిరిపోవాల్సిన పనిలేదు. ఎవరో నిన్ను చెడ్డవాడు అంటే పాతాళానికి పడిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. నీ విలువను నిర్ణయించే అధికారాన్ని నువ్వు వేరేవాడి చేతిలో పెడితే వాడు నిన్ను తను అనుకున్నట్టుగా ఆడిస్తాడు. వాడు నిన్ను ఒక బొమ్మలా మార్చేస్తాడు. మనం ఎప్పుడూ ఒకరి ఆమోదం కోసం ప్రాకులాడుతూ ఉంటాం. ఎదుటివాడు మనల్ని మెచ్చుకోవాలి, మన గురించి నలుగురు గొప్పగా చెప్పుకోవాలి. ఈ తాపత్రయంలో మనం అసలు రూపాన్ని కోల్పోతాము. మనకు నచ్చినట్టు బతకడం మానేసి లోకానికి నచ్చినట్టు నటించడం మొదలుపెడతాము. ఈ నటనలో మనం అలసిపోతాము. చివరికి మిగిలేదేంటి? అవసరం తీరిపోయాక లోకం విసిరివేసే ఒక కాగితం ముక్కలా మనం మిగిలిపోతాము. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మనకోసం మనం బతికిన క్షణం ఒక్కటి కూడా ఉండదు. అంతా ఇతరుల కోసం, ఇతరుల గుర్తింపు కోసమే గడిచిపోతుంది. ఒకరి అవసరానికి నువ్వు మంచివాడివి కావడమంటే నువ్వు నీ అస్తిత్వాన్ని కోల్పోవడం. వాడు నిన్ను చెడ్డవాడు అంటున్నాడంటే బహుశా నువ్వు నీకోసం నువ్వు నిలబడటం నేర్చుకున్నావు అని అర్థం. లోకం నిన్ను వేలెత్తి చూపిస్తోంది అంటే నువ్వు వాళ్ల దారిలో కాకుండా నీ దారిలో నడుస్తున్నావు అని అర్థం. ఈ నిజాన్ని మనం ఎంత త్వరగా గ్రహిస్తే అంత ప్రశాంతత లభిస్తుంది. మన గురించి మనం వేసుకునే మార్కుల కంటే వేరేవాడిచ్చే గ్రేడ్లకు విలువ ఇవ్వడం మానేయాలి. ఒక మనిషి జీవితంలో అత్యంత కఠినమైన క్షణమేంటో తెలుసా? తన చుట్టూ ఉన్నవాళ్లందరూ తనని తప్పుపడుతున్నప్పుడు తన మనస్సాక్షికి
తను సరైన వాడిని అని సమాధానం చెప్పుకోవడం. ఆ ధైర్యం అందరికీ ఉండదు. లోకం ఒక వింత కన్నడలాంటిది. అందులో నీ ముఖం నీకు కనిపించదు. వాడు ఏ రంగు పూస్తే ఆ రంగులో నీ ముఖం కనిపిస్తుంది. వాడు నలుపు పూసి నువ్వు నల్లగా ఉన్నావు అంటే నువ్వు ఏడుస్తావు. వాడు తెలుపు పూసి నువ్వు తెల్లగా ఉన్నావు అంటే నువ్వు నవ్వుతావు. కాని రంగుల కింద నీ అసలు చర్మం రంగు ఏంటి అన్నది నీకు గుర్తుందా? నీవెవరూ, నీ విలువ ఏంటి, ఇవన్నీ పక్కవాడికెలా తెలుస్తాయి? వాడికి తెలిసింది కేవలం తన ఆకలి మాత్రమే. తన ఆకలి తీరితే నువ్వు అమృతం, తీరకపోతే నువ్వు విషం. ఇక్కడ విషం నీలో లేదు, వాడి ఆకలిలో ఉంది. అందుకే సమాజం ఇచ్చే బిరుదుల కోసం నీ సమయాన్ని వృధా చెయ్యకు. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మారిపోయే ఈ మంచి చెడుల ఆటలో నువ్వొక పావులా మిగిలిపోకు. నువ్వు మంచివాడివో కాదో నీకు తెలుసు, నీ చేతలకు తెలుసు. దానికి వేరే ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదు. ఎవరి అవసరం తీర్చలేదని నువ్వు చెడ్డవాడివైపోవు, ఎవరి పనో చేసి పెట్టావని నువ్వు ఉత్తముడివైపోవు. నీ ఉనికిని నువ్వు కాపాడుకో, నీ విలువను నువ్వే నిర్ణయించుకో. మనం అందరికీ నచ్చాలి అనుకోవడం ఒక అసాధ్యమైన పని. లోకం ఎప్పుడూ తన కళ్ళజోడుతోనే నిన్ను చూస్తుంది తప్ప నీ కళ్లతో నిన్ను చూడదు. ఆ కళ్లజోడు అద్దాలు మారిన ప్రతిసారీ నీ రంగు మారిపోతూనే ఉంటుంది. ఆ మార్పులకు నువ్వు అతిథుడివి కావాలి. అప్పుడే నువ్వు నిజంగా బతకడం మొదలుపెడతావు. ఈ నిరంతర ఆమోద ప్రక్రియ నుంచి బయటపడటమే అసలైన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛలో ఉండే ఆనందం వేరే ఎక్కడ దొరకదు. మనం అందరినీ సంతృప్తిపరచాలి అనుకోవడమంటే ఒక చిల్లులు పడ్డ పాత్రలో నీరు నింపడానికి ప్రయత్నించడం లాంటిది. నువ్వు ఎంత పోసినా అది నిండదు, పైగా నీ శక్తి అంతా వృధా అవుతుంది. సమాజం అనే ఆ పాత్ర ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. దానికి ఎన్ని ఇచ్చినా చాలదు. నీ ప్రాణాన్నిచ్చినా అది సరిపోదు అంటుంది. అందుకే నీ పాత్రను నువ్వు నింపుకో. నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకో. ఎవరో అన్న మాటల కోసం నీ నిద్రను, నీ ప్రశాంతతను వదులుకోకు. ఈ లోకంలో నీకంటే నీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరూ లేరు. నీ మంచితనం నీకు తెలుసు, నీ బలహీనతలు నీకు తెలుసు. ఆ రెండిటినీ అంగీకరించు. లోకం నిన్ను వేసే ముద్రల కంటే నీకు నువ్వు ఇచ్చుకునే గౌరవం మిన్న. అవసరాల చుట్టూ తిరిగే ఈ సమాజంలో నువ్వొక స్థిరమైన శిఖరంలా ఉండాలి. గాలి ఎటు వీచినా నీ ఉనికి మారకూడదు. ఎవరవసరం కోసం నువ్వు మారిపోకూడదు. అప్పుడే నువ్వు నిజమైన మనిషిగా మిగులుతావు. నీవు వేసుకున్న ముసుగులు తొలగించి చూస్తే అక్కడ లోకం అద్దం పట్టుకుని నిలబడి ఉండదు. కేవలం నీ నిశ్శబ్దం మాత్రమే కనిపిస్తుంది.